మనం చిన్న చిన్న పూజల్ని కూడా, గ్రామ దేవతల పూజల్ని కూడా, నాగదేవతల పూజల్ని కూడా తేలిగ్గా తీసుకోవద్దండి దయచేసి. ఒక ఆధ్యాత్మికవేత్తగా నా ఓపిక మేరకు వేదాలు చదివాను, శాస్త్రాలు చదివాను. కానీ రామాయణం 24,000 శ్లోకాలు మొత్తం చదివాను. 1,700 శ్లోకాలు భారతం మొత్తం చదివాను. భాగవతం 14,093 శ్లోకాలు మొత్తం చదివాను. ఇవి 18 పురాణాలు మొత్తం చదివాను. అనుమానం ఎలా? ఇవి చదివిన అనుభవంతో చెబుతున్నానండి. దయచేసి సనాతన ధర్మంలో దేవతా రూపాల్లో భేదాలు పెట్టి చిచ్చు పెట్టద్దు. నువ్వు ఏ రూపాన్ని ఆరాధించినా అది సనాతన ధర్మమే. నీ ఇష్టమైన రూపాన్ని ఆరాధన చేసుకో. ఆయన దేవుడా ఈయన దేవుడా అని పరికిమాలని చర్చలు చేయడానికి మనమేవాళ్ళమండి. ముందు మనం దేవుడు, ఆ విషయం మనకు తెలిసిందా? మనం అర్థమైతే ఆయన కూడా అర్థమవుతాడు మనకి. ఈ ప్రయత్నాలు ఇదివరకు జరిగాయి, ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నాయి. సోషల్ మీడియా పెరిగాక వ్యాధులన్నీ విజృంభిస్తున్నాయండి. ఇక్కడ దానికి అడ్డుకట్ట వెయ్యాలండి దయచేసి. దానికి లెక్క ఒకటే. ఒక పురుషోత్తముడు ఎంత గొప్పవాడో పుంతలో ముసలమ్మ అంతే గొప్ప దేవత. అనుమానం ఏమీ లేదు నా దృష్టిలో. నీ భావనలోనే తేడా. సత్యనారాయణ స్వామి ఎంత గొప్ప దైవమో సమ్మక్క సారలమ్మ అంతే గొప్ప దైవాలండి. అనుమానం ఏమీ లేదు అక్కడ. బ్రహ్మాండాలేనే భగవంతుడు ఎటువంటి వాడు, బొలుసుపాక అమ్మవారు కూడా అంతే శక్తివంతురాలమ్మ. నీ భావనలో తేడా ఉంటుంది కానీ విగ్రహాన్ని బట్టి ఉండవండి, అజ్ఞానంలో ఉండక. దానికి లెక్క చెబుతున్నా. నాగదేవత పూజ నాగుల చవితి నాడు చేస్తాం. ఇంకోటి ఉంది, నాగ పంచమి నాడు చేస్తాం. నాగుల చవితి, నాగ పంచమి రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో తత్వం ఏమిటో తెలుసా? నాగుల చవితి మన శరీరంలో ఉండే కుండలిని శక్తి. కుండలిని అంటే గుండ్రంగా చుట్టుకున్నది అని అర్థం. గుండ్రంగా చుట్టుకున్నది ఏది? పామే. అటువంటి పాము మన శరీరంలో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండి కింద గుండ్రంగా చుట్టుకుంది. ఇక్కడ నాభి దగ్గర కుండలిని శక్తి అంటే, కుండలిని అంటే గుండ్రంగా అని అర్థం. ఇక్కడ కుండలాకారంలో, కుండలం అంటే బ్రాకెట్ కదా, కుండలాకారంలో చుట్టుకుంది పాము. ఇక్కడ మన శరీరంలో ఉంది. ఈ ఒక శరీరంలో ఉండే కుండలనికి చేసే పూజ నాగుల చవితి. మొత్తం సృష్టి అంతా ఉన్న ఒక పాము ఉందండి, అదే ఆదిశేషుడు. అది ఎవరి కుండలని? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం. ఈ సృష్టికంతటికీ నాథుడైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క కుండలినే ఆదిశేషుడు. దాన్ని నాగ పంచమి అంట. నాగుల చవితి మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి చేసే ఆరాధన. నాగ పంచమి నాడు చేసే ఆరాధన మొత్తం సృష్టి అంతా వ్యాపించిన ఆదిశేషుడికి చేసే ఆరాధన. ఎందుకు చేస్తాం తెలుసా? ఇంకో మాట, మీరు ప్రత్యక్ష నిదర్శనాలు కొన్ని ఉన్నాయి. సంతానం లేని వాళ్ళు పుట్టలో పాలు పోసి నాగదేవతకి మొక్కుకుంటారు కొంతమంది. మాకు సంతానం కలిగిందని చెబుతారు. ఇదివరకు నేను కూడా నమ్మేవాడు కాదు. ఏదో వీళ్ళు ఇలా అమాయకంగా ఆలోచిస్తున్నారు అనుకున్నా. కానీ విజ్ఞాన శాస్త్రాలు చదువుతున్న కొద్దీ అజ్ఞానం వదిలిపోయి విజ్ఞానం కలుగుతుందమ్మా. మహానుభావుడు ఉప్ప కృష్ణమూర్తి గారు గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ఆస్థాన పండితుడు. ఆయన వేదాంగవేత్త, తత్వవేత్త, శాస్త్రవేత్త, వైజ్ఞానికుడు కూడా. ఆయన ఇటీవల వేదశాస్త్రాల్లో విజ్ఞాన వీచికలో అపూర్వమైన గ్రంథం రాశాడు. ఆ గ్రంథం చదివితే ఔరా మన నాగదేవత పూజ ఇంత గొప్పదా అనిపించింది నాకు. ఎందుకు తేడా తెలుసా? సరిగ్గా మన మెదడు బొమ్మ మీరు గమనించండి. మెదడు బొమ్మ ఉంది కదా, ఇవాళ ఈ మధ్య చాలాసార్లు పేపర్లో వేస్తున్నారు కదా, మెదడు మీద అంటూనే వేస్తారు కదా. మెదడు వాపు వ్యాధి వస్తే వేస్తారు కదా. వెనకడకు పెద్ద మనిషి మెదడు వాపు వ్యాధి బాగా వస్తుంటే వ్యాపించేస్తుందేమో అని ఆయనకి అనిపించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మెదడు వాపు బాగా వ్యాపించింది, ఏమైనా మందు ఉంటే ఇవ్వండి. మీరేం కంగారు పడక్కర్లేదు, అది మెదడు ఉన్న వాళ్ళకే వస్తుంది అని చెప్పేటాయి. పత్రికల్లో మెదడు బొమ్మ వచ్చినప్పుడు ఎలా ఉందో చూడండి. ఇలా వంకర్లు తిరిగి ఉంటుంది. సరిగ్గా బుట్టలో పెట్టిన పాము ఎలా చుట్టలు చుట్టుకుని ఉంటుందో మన మెదడులో నాడులన్నీ అలా చుట్టలు చుట్టుకుని ఉంటాయి. మెదడు నాగాకారం. సరిగ్గా సంతానం కలగడానికి మొట్టమొదట కలగవలసిన ఉత్సాహం ఎక్కడ పుట్టాలో తెలుసా? మనస్సులో పుట్టాలి. మనస్సులో లేనిదే సంతానం కలగదండి. మందులు పడితే కుదరదు. ఇక్కడ
మనస్సులో ఒక బలీయమైన కాంక్ష ఉండాలి, సంతానం కలగాలి, నా వంశం నిలబడాలని భార్యకి భర్తకి ఇద్దరికి ముందు మనస్సులో ఉండాలి. అసలు శృంగారానికి మూలం మనస్సేనండి, శరీరం కాదుగా, అంతకంటే వ్యాఖ్యానించక్కల్లా. ఆ ప్రక్రియ ద్వారానే కదా సంతానం కలిగేది. మనస్సులో కాంక్షలు ఏంది ఎలా కలుగుతారండి? ఆ మనస్సు సూక్ష్మ రూపం, ఆ మనస్సుకి స్థూల రూపం మెదడు. ఆలోచనలు ఎక్కడొస్తున్నాయంటే ఇక్కడ అని చెప్పగలం, తీసి చూపించలేం. అంటే మనస్సు కనపడదు, మెదడు కనపడుతుంది. మనస్సు కనపడదు, మెదడు కనపడుతోంది. కనబడని మనస్సుకి స్థూల రూపమే మెదడు. ఆ మెదడు ఆకారం గమనించండి మీరు, పాము చుట్టలు చుట్టుకున్నట్టే ఉంటుందండి సరిగ్గా. భగవంతుడు నిర్మాణం, ఆదిపరాశక్తి మన మెదడు నిర్మాణం అలా చేసింది. ఇలా చుట్టుకుని ఉంటుందండి సరిగ్గా. ఇలా చుట్టాక వెనక్కి వచ్చాక గమనించండి, చివర కొస కుచ్చు, కొంచెం జడ కుచ్చు అలా వేలాడదీసిన వాళ్ళు జడ ఇలా వేసేసి చివరికి ఇలా కొంచెం ఇలా లాగుతారు చూడండి. పూర్వంలేండి, ఇప్పుడు ఎవరు కనపట్లేదు అలాగ, అన్ని కొత్తిమీర కట్లే. పూర్వం అయితే ఇంత పొడుగుండి ఏదో చేసేవారు, అది అవన్నీ అలా లాగి ఇప్పుడు జడ కుర్చీ ఇలా లాగుతారు కదా. సరిగ్గా భగవంతుడు కూడా మెదడు నాడీ మండలం ఏం చేశారంటే నాడులు ఇలా వరుసగా చుట్టి చివరికి ఒక కుర్చీ ఇలా పెట్టాడు. ఆ కుర్చీ ఎక్కడ గడుతుంది తెలుసా? వెన్నుపూసలో గడుతుందండి. గమనించండి ఆ చిత్రాన్ని. ఇటీవల పత్రికల్లో ఆరోగ్యం గురించి ఒక పేజీ వస్తుంది. వచ్చినప్పుడు మెదడు, మూత్రపిండాలు, కిడ్నీలు అన్ని బొమ్మలు వేస్తున్నారు కదా. గమనించండి, అన్నం తినలేము, గమనిస్తే అన్నం తినలేము, కానీ గమనించండి, అన్నం తినేసాక గమనించండి, పోరి దానికి ఉంది మొత్తం మీద విషయం తెలుస్తుంది. ఈ నాగుపాము చుట్టుకున్నట్టుగా ఉండే మెదడు ఈ కుచ్చు ఆకారంలో ఇలా వచ్చి సరిగ్గా వెన్నుపూసలో గడుతోంది. అంటే సంతానం కలగాలి అనే కాంక్ష సరిగ్గా నాగుపాము ఆకారంలో ఉన్న మెదడు దాటుకుని, కుచ్చును దాటుకుని వెన్నుపూసలోకి ప్రవేశించింది. అది అక్కడే స్థిరంగా నాగుపాముని ధ్యానం చేస్తే సంతానం కలుగుతుంది. నాగుపాముని ధ్యానం చేయాలంటే నాగుపాము విగ్రహం ప్రతిష్ఠ చెయ్యాలి. అక్కడ ఆకులో పువ్వులో వెయ్యాలి, పాలు పొయ్యాలి, బెల్లం ముక్కో అల్లం ముక్కో పెట్టాలి. అక్కడ ఒక గంట సేపు నిలబడాలి. ఎక్కడో నాగదేవత ఉండే చోటికి వెళ్ళాలి, మోపిదేవి వెళ్ళాలి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి, ఇంకో చోటికి వెళ్ళాలి, ఇంకో నాగదేవత ఎక్కడుంటే అక్కడ ఆరాధన చేయాలి. ఆరాధన చేస్తే ఏం జరుగుతుంది? మన మనస్సు పూర్తిగా ఆ విగ్రహం మీద సెంట్రలైజ్, కేంద్రీకృతమైంది అయినప్పుడు సరిగ్గా మెదడు వెంటనే స్పందిస్తుంది. ఆ దేవతా విగ్రహం యొక్క స్ఫూర్తి మన మెదడు మీద పడి మనస్సులో, మెదడులో సంతానం కలగడానికి ఇబ్బంది అయ్యేటువంటి నరాలన్నీ ఇబ్బందులు తొలగిపోయి మారి నాగదేవత అనుగ్రహం చేత సంతానం కలుగుతుంది. అనుమానం ఏమీ లేదు. అక్కడ నాగదేవత పూజ అంటారు. దీన్ని ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువ, కానీ మహారాష్ట్రలో బత్తి శశిరాశ అని ఒక తాలూకా ఉందండి. బత్తి శశిరాశ. అక్కడ ఏం చేస్తారో తెలుసా? ఈ నాగపంచమి నాడు బతుకున్న పావుల్ని, కోడె నాగుల్ని, కోరలతో ఉండే వాటిని మెళ్ళలో వేసుకుని ఊరేగుతారు, సజీవ సర్పాలని. కొన్ని వందల ఏళ్లుగా మహారాష్ట్రలో ఈ ఆచారం నడుస్తోంది. మహారాష్ట్ర వాళ్ళంటే మహాసాహసికులు, వాళ్ళకి సాహసాలు చాలా ఎక్కువ. తిలక గారు పుట్టిన చోటు ఇది, మహానుభావుడు పుట్టిన చోటు. అందుకని ఆయన ఇలా మెళ్ళలో పాములు ఇలా వేసుకుంటారు. వాళ్ళు తాచుపాములే, బురద పాములు, వానపాములు కాదు, వేసుకుంటారు. కానీ వందల ఏళ్లుగా ఆ సర్పాల ఊరేగింపు జరుగుతున్నా సరే ఆ రోజుల్లో ఒక్క సర్పం కూడా ఇంతవరకు ఎవరిని కాటేసినట్టుగా చరిత్రలో లేదండి. మన మనస్సుకి నాగుపాము స్పందిస్తుంది అనడానికి ఇది ప్రత్యేకమైన ఉదాహరణ. ఇప్పటికీ పాములు పట్టేవాళ్ళని మీరు గమనించండి. తిరుపతిలో ఒక ఆయన ఉన్నాడు, ఎప్పుడు పాము వచ్చినా ఆయన్నే పిలుస్తారు. చాలా తేలిగ్గా మెళ్ళ వేసుకెళ్ళిపోతాడు ఆయన, జేబులో పర్సు పెట్టుకున్నట్టే ఉన్నారు. మామూలు కుర్రాళ్ళు, యువకుల్లో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ మనస్సు దానికి అలవాటు పడింది, వాళ్ళ మనోభావాల్ని పాము గ్రహించింది. అలాగ మన మనోభావాల్ని మన ఇంట్లో ఉండే నాగదేవత విగ్రహమే కాదు, గ్రామదేవత విగ్రహమే కాదు, విష్ణుమూర్తి విగ్రహమైనా, ఆంజనేయ స్వామి విగ్రహమైనా గ్రహిస్తాయి. దయచేసి మీ ఇంట్లో ఉండేవి విగ్రహాలు, బొమ్మలు అనుకోవద్దు. మన అమ్మ నాన్న ఎంతో, ఆ విగ్రహాలన్నీ అంతే. వాటికి మీ బాధ చెప్పండి అమ్మా, అనవసరంగా బయట వాళ్ళకి చెప్పొద్దు. దేవుడి దగ్గర చెప్పండి, కన్నీళ్లు పెట్టుకుని చెప్పండి, కన్నీళ్లతోనే అభిషేకం చెయ్యండి. 24 గంటలు దాటకుండా మీకు సమాధానం దొరుకుతుందమ్మా. నేను అనుభవం మీద చెబుతున్నాను. విగ్రహారాధన సామాన్యమైనది కాదు. వదలకండి, దేవుణ్ణి వదలకండి, ప్రపంచాన్ని మొత్తం వదిలేయండి, కుటుంబాన్ని వదిలేయండి, ఆస్తులు వదిలేయండి, అన్నీ వదిలేయండి, దేవుణ్ణి వదలకండి. వాడు ఒక్కడే మన బాగు చేసేవాడు అనుమానమేలా. ఆయన కూడా కాకపోతే ఇంకెవరిని నమ్మేందుకు ఏం లేదండి ఇక్కడ.
ఆయన దగ్గర చిత్తశుద్ధిగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళక్కల మీ పూజా మందిరంలోకి వెళ్ళండి. మీరు ఆ గోడ మీద గీసిన బొమ్మ అయినా చాలు, మీరు ప్రార్థన చేయండి, ఏం అక్కర్లేదు. ఇక్కడ నేను స్వయంగా చూసా. తూర్పుగోదావరి జిల్లా అమీర్ వలి అని గ్రామం, అమీర్ వలి. అక్కడ ఒక గుహలో ఒక గోడలా ఉంటుంది. గోడ మీద ఏదో ఓ బొమ్మ ఇలా గీసినట్టు ఉంటుంది. ఏమంటారో తెలుసా? దేవత బంగారు పాప. ఆవిడ పేరు బంగారు పాప. బంగారు పాప ఆలయం, బంగారు పాప ఆలయం అంటారు. నేను 15-20 ఏళ్ల క్రితం వెళ్ళాను అక్కడికి. ఏదో అక్కడ సభ ఏదో ఉంటే, ఇక్కడ బంగారు పాప ఆలయం అండి, అందరూ దర్శించుకుంటారు. హిందువులు కాదండి, అన్ని మతాల వాళ్ళు వస్తారండి. అంటే నేను విచిత్రంగా చూద్దామని వెళ్ళా. ఆవిడ ఒక 25,000 మంది జనం ఉన్నారండి అక్కడ. ఇంతకీ ఈ దేవత ఎవరో లోపలికి వెళ్ళా. కేవలం గోడ మీద ఇలా చిన్న రేఖలా ఉందండి ఆవిడ విగ్రహం, అంతే. ఉట్టి గోడ. లోపలికి వెడితే గోడ తప్పితే ఏం కనపట్లా. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు ఇతర మతస్థులు కూడా చెబుతున్న మాట ఏమిటంటే, ఈ దేవత మా కోరికలు తీర్చింది, మేము మొక్కులు తీర్చుకుందామని వచ్చామని చెప్పారమ్మా. ఎంత నిజమో విగ్రహారాధన గమనించండి, ఎంత నిజమో విగ్రహారాధన గమనించండి. విగ్రహారాధన చేయడం లేదు అంటే ఈ జన్మ కాదు, 100 జన్మలు ఎత్తినా మనకి దేవుడు అర్థం కాడు. దేవుణ్ణి అర్థం చేయించే ఆరాధనే హైందవ ఆరాధన, అదే విగ్రహారాధన, అదే పూజ. ఖచ్చితంగా చేయాలి, అందులో ఏమీ తేడా రావద్దు. అది చూసి నేను అప్పటికప్పుడు పద్యం వెళ్ళాను. ఈ కుడ్యమ్మున ఏమి వింతగలదో, ఈ కుడ్యమ్మున ఏమి వింతగలదో, ఈ 7 లోకాల వారు ఏకమ్మై నిన్ను పూజ చేయుదురు. ఈ 7 లోకాల వారు ఏకమ్మై నిన్ను పూజ చేయుదురు. తల్లి వల్లి బంగారు పాప, తల్లి వల్లి బంగారు పాప, కర్మమ్ముల పారద్రోలి అనుకంపా దృష్టి నిక్షించుమ. కర్మమ్ముల పారద్రోలి అనుకంపా దృష్టి నిక్షించుమ. ఏ కష్టమ్ములు లేక బ్రోవగదవే, ఏ కష్టమ్ములు లేక బ్రోవగలదే, బ్రోవగలవే హిందుత్వ బంధమ్మునన్. ఏ కష్టమ్ములు లేక బ్రోవగదవే హిందుత్వ బంధంబునన్. అమ్మా బంగారు పాప, నీ రూపం నాకు అర్థం కావట్లేదు, కానీ కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తున్నారు అంటే వారికి ఏ కోరికలు తీరకపోతే ఇక్కడికి వస్తారా? వాళ్ళు ఏమైనా పిచ్చివాళ్ళ? మన భావన, మనోభావన, మన విశ్వాసం ఆ కోరికను తీరుస్తుందండి. దయచేసి ఇంకో మాట చెబుతా, మరొకరు చెప్పలేరు ఈ మాట, నేను చెప్పగలను ఖచ్చితంగా. మహిమలు విగ్రహాల్లో ఉండవండి, మన మనస్సులో ఉంటాయండి. మీరు భక్తితో ప్రార్థిస్తే ఏ విగ్రహమైనా పలుకుతుంది, ఏ విగ్రహమైనా పలుకుతుంది. అక్కడి నుంచి తీసుకొచ్చాం, ఇక్కడి నుంచి తీసుకొచ్చాం, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఒకటే, నీ మనస్సు అక్కడ పెట్టినప్పుడు. నీ మనస్సు అక్కడ పెడితే నీ ఇంట్లో ప్లాస్టిక్ బొమ్మ కూడా పరమేశ్వరుడు అవుతుందమ్మా, అనుమానం ఏం లేదు. అక్కడ దేవుడు బొమ్మ కల మామూలు పాత్ర కూడా దేవుడు అవుతుంది, అనుమానం వెళ్ళ. యద్భావం తద్భవతి అని ఈ రకమైనటువంటి భావనతో ఉంటేనే మనం చేయగలం ఖచ్చితంగా. అందుకే పూర్వకాలపు ఆచారాలు ఒక్క మాట చెప్పుకుందాం, వీటిని పాటించాలి, వీటిని పాటించకూడదు లేదా సవరించుకోవాలి. వివేకానందుడు చెబుతాడు, హిందూ ధర్మ ఆచారాల్లో గుడ్డి నమ్మకాలు అనేవి ఏమి ఉండవండి. అసలు వాటిని కాలానుగుణంగా సంస్కరించకపోవడం వల్ల అది గుడ్డి నమ్మకం అయిపోయింది. కాలానుగుణంగా సంస్కరించుకోవాలి. పూర్వం ఒక చిన్న మాట చెబుతాను సరదాకి. మన ఇళ్లలో ఎప్పటికీ ఉండేది ఏమిటో తెలుసా? ఒక నమ్మకం, చీపురు చేట ఓ చోట పెట్టద్దు, చీపురు చేట ఓ చోట పెట్టద్దు అంటారు. ఎందుకు వచ్చింది తెలుసా? అది చీపురు ఇల్లు ఉడిచే చీపురు, చేట అంటే చీపురుతో ఊడ్చిన దుమ్ము ఎత్తేసే చేట కాదు. అటువంటి చేటలు పూర్వం లేవు. దుమ్ము ఎత్తి చేటతో దుమ్మెత్తడం అనేది మా చిన్నతనంలో ఎప్పుడూ చూడలా. ఎందుకంటే అన్నీ నేల మీద ఇళ్ళే, అపార్ట్మెంట్లు లేవు ఇక్కడ. అన్నీ ఎప్పటికప్పుడు నెలలకు ఒకసారి కడిగేవాళ్ళు ఇల్లంతా. ప్రతి గదికి తూము ఉండేది ఖచ్చితంగా. ఈ గది ఊడిస్తే గడపవతలకి దుమ్ము పోసేవాళ్ళు, అలా దొడ్డి గుమ్మల్లోకి పోసేసేవారు దుమ్ముని. దాన్ని చేటలోకి తీయడం లేదు. చేట అంటే అక్కడ బియ్యం చెరిగే చేట, పూర్వం అది ఉండేది. ఆ బియ్యం చెరిగే చేటని ఇల్లు ఊడిచే చీపురుని ఓ చోట పెట్టద్దన్నారు. చేట చీపురు పెట్టద్దంటే అర్థం. అంతేగాని ఇప్పుడు మన ప్లాస్టిక్ చిప్ప చేట కాదు ఇది వర్తించేది. ఇది వేరు, అది వేరు ఖచ్చితంగా. ఇది ఎలాగో దుమ్ము ఉడిచాం, దాన్ని అందులో పోసాం. అయ్యి ఆ చాటా చీపురు రెండు ఒకటే, పక్క పక్కన ఉన్నా ఇబ్బంది లేదు. కానీ దూరంగా ఉంటే ఒక ప్రయోజనం ఏమిటంటే దీని క్రిములు దానికి, దాని క్రిములు దీనికి ఎక్కకుండా ఉంటాయి. కానీ బియ్యం చేట ఇప్పుడు అది లేనే లేదు. బియ్యం చెరిగేవాళ్ళు ఎవరు లేరు కదా. అందుకని బియ్యం చేట అనేది లేదు ఇప్పుడు.
అందుకని అది పోయింది. ఇప్పుడు చేట ఉంటే విసురుకోవాలంతే, ఇంకా అది కూడా ఉండదు, పెద్దదిగా ఉంటుంది. ఆ బియ్యం చెరిగే చేట కూడా మూల పెట్టేవారు, చీపురు కూడా మూల పెట్టేవారు. అలా పెడితే ప్రమాదం ఏమిటి? ఈ చీపురుకు ఉండే క్రిములు బియ్యం చేటకి చేరాయనుకోండి, బియ్యం చెరిగినప్పుడు బియ్యంలో గెడతాయి, బియ్యంలో పురుగులు వస్తాయి. అందుకని చేట చీపురు ఓ చోట పెట్టద్దు అన్నారు. దాన్ని ఇప్పుడు పాటించాలంటే బియ్యం చేట విషయంలో పాటించాలి, ప్లాస్టిక్ చెత్త చేట విషయంలో పాటించాలి. కల పాటించకపోయినా పర్వాలేదు, పాటిస్తే మంచిది, దానికేముంది లెక్క. అందుకని ఎప్పుడు ఆచారాల విషయంలో ఎలా ఉండాలంటే తానాతిష్ఠతి సమ్యక్, సరిగ్గా ఎలా ఉండాలో భాగవతంలో చెబుతున్నాడు ఒక మాట, ఏకాదశ స్కంధంలో. తానాతిష్ఠతి సమ్యక్ ఉపాయాన్ పూర్వదర్శితాన్, తానాతిష్ఠతి సమ్యక్ ఉపాయాన్ పూర్వదర్శితాన్. అవర శ్రద్ధయోపేత ఉపేయాన్ విందతేంజస, అవర శ్రద్ధయోపేత ఉపేతాన్ విందతేంజస, ఉపేయాన్ విందతేంజస. తాన్ ఆతిష్ఠతి సమ్యక్, అది సరైన ఆచారమా కాదా, ఈ కాలంలో పాటించాలా అక్కర్లేదా అని కాస్త విశాల హృదయంతో ఆలోచించండి. ప్రాచీనం కాబట్టి పాటించాలని ఏం లేదు, నవీనం కాబట్టి వ్యతిరేకించాలని ఏం లేదు, అలాగని పాతవన్నీ తిరస్కరించమని ఏం లేదు. అక్కడ ఏది సరిపోతుంది ఈ కాలానికి. కాస్త ఇవాళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఆడాళ్ళు కూడా చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఏదో రకరకాల వేషాల్లో ఆఫీసులకు వెడుతున్నారు, వస్తున్నారు, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఇంటికి వచ్చాక మళ్ళీ ఈ కాఫీ పెట్టుకోవడాలు, ఈ యాతన ఎలాగూ తప్పదు. ఎంత మొగాడున్నా వాళ్ళే చెయ్యాలి ఈ చాకిరి అంటారు. ఇక్కడ ఏమన్నా అంటే మళ్ళీ సతీ ధర్మాలన్నీ గుర్తు చేస్తారు. ఇక్కడ ఇంత యాతన పడేటప్పుడు వీళ్ళకి పూర్వకాల ఆచారాలన్నీ గుర్తు చేసి మీరు పాటించట్లేదంటే మతం మారిపోతారు. నా బాధన అది. ఇక్కడ నేను పోను గొడవ ఎందుకు వచ్చింది? మన ధర్మంలోనే ఉండాలంటే కాస్త సరళంగా ఉండాలి. ఇంట్లో వాళ్ళు పర్వాలేదు, శుభ్రంగా ఉంటే చాలు, పర్వాలేదు సౌఖ్యంగా ఉంటే చాలు, పర్వాలేదు సరసంగా ఉంటే చాలు, అది చెబుతున్నాడు. భాగవతంలో చెప్పాడు వ్యాసుడు, నేను చెప్పేది కాదు ఇది. తాన్ ఆతిష్ఠతి సమ్యక్, ఇది సరైందా కాదా, ఇది ఈ కాలానికి వర్తిస్తుందా వర్తించదా అనేది ఆలోచించవయ్యా కాస్త. ఎందుకలా మూఢంగా ఆచరించడం దాన్ని? అప్పుడు ఏమవుతుంది అలా చేస్తే? సమ్యక్ పూర్వదర్శితాన్, పూర్వులు ఆచారం పెట్టారు కదా, దాన్ని ఒక్కసారి పరిశీలించు, ముందు వెనకలు పరిశీలించు. అప్పుడు అవరక శ్రద్ధయోపేతక, బాగా శ్రద్ధగా చెయ్యి. ఏం చేసినా సరే శ్రద్ధ లేకపోతే ఏది పని చేయదండి ఇక్కడ. అప్పుడు ఉపేయాన్ విందతేంజస, ఉపేయములంటే ధర్మ అర్థ కామ మోక్షాలు 4 కూడా నువ్వు పొందవలసినవి. అంజస అంటే వేగంగా పొందుతావు, శీఘ్రంగా పొందుతావు, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది ఖచ్చితంగా. ఇక్కడ హిందూ ధర్మం పేరు మీద అన్ని కులాల వాళ్ళము సమావేశమయ్యాం. ఒక్క మాట అందరికీ ఉపయోగపడేది చెబుతాను నేను. మనం శుభకార్యాలు మానినా పర్వాలేదండి, పితృకార్యాలు మానకూడదండి ఎట్టి పరిస్థితుల్లో. అవి చాలా ఉపయోగపడతాయి. పితృదేవతలు అంటారు. పితృదేవతలు అంటే పోయిన వాళ్ళు, మన తల్లి తండ్రి, మన తాత మామ, మన అమ్మమ్మ తాతయ్య, వాళ్ళని పితృదేవతలు అంటారు. ఈ దేవతలు మనని నిజంగా అనుగ్రహిస్తారో లేదో చెప్పలేం. ఎందుకంటే రాముడికి మనమే మేనమామ కొడుకు కాదు, ఇక్కడ కృష్ణుడికి మనమే మేనత్త కూతురు కాదు, వీళ్ళతో బంధుత్వం ఏం లేదు. కానీ పితృదేవతలు మన బంధువులు. పోయిన తల్లి, పోయిన తండ్రి, పోయిన తాత, పోయిన ముత్తాత, పోయిన అమ్మమ్మ, వీళ్ళు మన బంధువులు. వీళ్ళకి బ్రాహ్మణులు యథాశాస్త్రంగా ఆబ్దికం పెడతారు. కానీ ఆ ఆచారం వారికి మాత్రమే ఉంది, మిగిలిన వారికి లేదని అనుకోవద్దు. ఎవరైనా సరే చేయొచ్చు. మిగిలిన వాళ్ళు కూడా ఎలా చెయ్యాలో వ్యాసుడు ఆనుశాసన పర్వంలో చెబుతున్నాడు. ఇతర బ్రాహ్మణేతర వర్ణాల వాళ్ళందరూ, బ్రాహ్మణులు దీన్ని తీసుకోవద్దు, నో ఛాయిస్. ఆ వర్ణం వేరు, ఆ ఆచారం వేరు, ఆ పద్ధతి వేరు. వాళ్ళు పక్కాగా శాస్త్రం ప్రకారం చేయాల్సిందే, అందులో రాజీ లేదు. కానీ ఇతర వర్ణాల వాళ్ళకి ఆ వ్యవహారం వేరు. వ్యవసాయం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, రకరకాల ధర్మాలు ఉంటాయి. వారికి ఏం చెప్పారో తెలుసా? అమావాస్యాంతు ఏ మర్త్యాగ ప్రయచ్చంతి తిలోదకం. అనుశాసనిక పర్వంలో చెబుతారు ఈ మాట. అమావాస్యాంతు ఏ మర్త్యాగ ప్రయచ్చంతి తిలోదకం కృతం భవతి తైశ్రాద్ధం, కృతం భవతి తైశ్రాద్ధం సరహస్యం యథోదితం అని చెబుతారు స్పష్టంగా. ప్రతి నెల అమావాస్య వస్తుంది మనకి. ఆ అమావాస్య నాడు ఖచ్చితంగా పొద్దున్నే ఇడ్లీలు తినేయకూడదు, దోశలు తినేయకూడదు, కాఫీ కూడా తాగకూడదు. అమావాస్య నాడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మాంసాహారం తినే అలవాటు ఉన్నవాళ్ళు ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది.
ఆధ్యాత్మికత వంట పట్టాలంటే కాస్త ఉండాలి లక్షణం. ఒకవేళ మేము మానలేమనుకుంటే కనీసం ఒక్క నియమం పెట్టుకోండి, అమావాస్య నాడు మానేయండి. నెలకొక్క రోజు మానేయలేరా, కొంపలు అటుకుపోతాయా? ఎందుకో తెలుసా? అమావాస్య నాడు ప్రతి జీవిలోనూ జీవకళ తక్కువగా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది? ప్రత్యక్ష ఉదాహరణ, అమావాస్య నాడు మీకు చంద్రుడు కనపడ్డు చూసుకోండి, చంద్రుడే జీవకళ. చంద్రుడు లేనిదే జీవం ఎక్కడా? మనకి జీవకళ అంతా చంద్రుడి నుంచి వస్తుంది. అమావాస్య నాడు చంద్రుడు కనపడ్డు. మరి ఆ ఉండే జీవకళ ఎక్కడ ఉంటుందో తెలుసా? నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి లలితా సహస్రంలో చెబుతారు. అమ్మవారి శిరస్సు మీద ఉండే కళ ఉందే, లలితాదేవి శిరస్సు మీద, ఆ కళ 16వ కళ. అమావాస్య నాడు కూడా వెలుగు తగ్గకుండా ఆ కళ అమ్మవారి శిరస్సు మీద ఉంటుంది. మళ్ళీ చంద్రుడు అమ్మవారి శిరస్సు మీద ఉండే నిత్యా కళ నుంచి మళ్ళీ తన వెన్నెల వెలుగును తీసుకుంటాడు. అందుకని నిత్య షోడశికారూప, అమ్మా నిత్యా కళ నీ శిరస్సు మీద ఉందమ్మా. షోడశికారూప 16 కళలకి మూలం అదేనమ్మా. శ్రీకంఠార్థ శరీరిని, శివుని శరీరంలో నువ్వు సగవమ్మా అని లలితా సహస్రంలో చెప్పారు. అమావాస్య నాడు ప్రతి జీవులో, మనలో కూడా. అందుకే అమావాస్య నాడు జుట్టు కత్తిరించుకోకూడదు, అమావాస్య నాడు గోళ్ళు తీయకూడదు, అమావాస్య నాడు జీవహింస చెయ్యకూడదు. జీవం తక్కువగా ఉండేటప్పుడు నువ్వు చంపేస్తే దుర్మార్గం చేసినట్టు లెక్క. ఎప్పుడు హింస తప్పదు అనుకున్నా కూడా మన పూర్వరాజులు వేటాడేవారు. ఎప్పుడు వేటాడతారో తెలుసా? పులుల్ని వేటాడారు, సింహాల్ని వేటాడారు, లేళ్లను కూడా వేటాడారు ఒక్కోసారి. ఎప్పుడు వేటాడారు తెలుసా? జంతువు కూర్చుని ఉంటే వేటాడకూడదు, పడుకుని ఉంటే వేటాడకూడదు, ఆడ జంతువు మగ జంతువు కలిసి ఉంటే వేటాడకూడదు. 100 నిబంధనలు ఉన్నాయండి. అది పరిగెడుతుంటే వేటాడాలి. అంటే హిందూ ధర్మం ఎంత గొప్పదో తెలుసా? నీకు వేటాడాలనుంటే వేటాడు, దానికి దారి పారిపోయే అవకాశం ఇవ్వయ్యా. దానికి ఉన్నది ఒక్కటే ప్రాణం కదా, దానికి ఉన్నది ఒక్కటే ప్రాణం కదా. నీకు దమ్ముంటే పారిపోయే జంతువును వేటాడు, పారిపోయే జంతువును వేటాడు. అది పడుకుంటే నువ్వు బాణం వేయడం, అదేమో నీళ్లు తాగుతుంటే నువ్వు బాణం వేయడం పిరికి సన్నాసి చేసే పని ఇది. హిందువులు ధైర్యవంతులు, పిరికి సన్నాసుల్లో ఎప్పుడూ ప్రవర్తించరు. జంతువుకు తప్పించుకునే అవకాశం ఇవ్వాలి, నీ వేట నైపుణ్యాన్ని చూపించుకో. ఎందుకంటే నీకు బాణాలు చాలా ఉన్నాయి మిత్రమా, కానీ దానికి ప్రాణం ఒక్కటే కదా, దానికి ప్రాణం ఒక్కటే కదా. దానికి తప్పించుకునే అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా. అందుకే అమావాస్య నాడు అసలే బలహీనంగా ఉంటుంది కాబట్టి అమావాస్య నాడు మనం అందరం మాంసం మానేస్తే మాంసం కొట్లు కూడా కట్టేసి వాళ్ళు కూడా విశ్రాంతి తీసుకుంటారు. గొడవలు ఎక్కడ, వాళ్ళకి సెలవు కావాలిగా. ఆదివారం ఎలాగో సెలవు లేదుగా, ఆదివారం విపరీతంగా. నాకు ఎక్కడైనా ఆదివారం పొద్దున్న సభ పెడితే ఇక మామూలుగా ఉండదండి పరిస్థితి. కార్యకర్తలు వచ్చి కారులో తీసుకెడతారు కదా, ఆ తెల్లద్దాల్లోంచి బయట ఇలా వేలాడుతూ ఉంటాయండి. చూడలేక చాలా యాత్రపడి పోన్లే అని దండం పెట్టుకుంటా. ఈ జన్మకి తినే యోగం లేకపోయినా చూసే యోగమైనా వచ్చిందిలే. ఆదివారం బయలుదేరావంటే మొత్తం మా సైనిక్పూర్ నుంచి అసలు కార్యక్రమం దగ్గరికి వెళ్ళే వరకు మొత్తం మాంసం కొట్లే. ఎంత పుణ్యం, కళ్ళు పుణ్యం చేసుకుంటాయి ఇక్కడ. మరి అమావాస్య నాడైనా మానేయాలి కదండి, అది చెబుతున్నాడు. మానేసి ఏం చేయాలో తెలుసా? అమావాస్యాంతు ఏ మర్త్యాగ ప్రయచ్చంతి తిలోదకం. పెద్ద మంత్రం అక్కర్లేదు, తంత్రం అక్కర్లేదు. ఇతర వర్ణాల వారెవరికి, ఇతర వర్ణాలు మంత్రతంత్రాలు పెట్ల అందరికీ అవన్నీ అందరూ చదువుకుంటూ కూర్చున్నారు. కొన్ని వ్యవసాయం చేసేవాడెవడో, వ్యాపారం చేసేవాడెవడో. అందుకని అందరికీ పెట్ల ఒక వర్గానికి పెట్టారు. మీ బాటలేవో మీరు పడంటారు అబ్బాయి, వాళ్ళు ఎవరో సుఖంగా ఏం లేరు, అందులోనే పడుతున్నారు నానాయాత్ర కూడా. వాళ్ళని చూసి మనం ఈర్ష్య పడక్కల్లా. చేయవలసింది ఏమిటి అంటే అమావాస్య నాడు ఖచ్చితంగా తిలోదకం, కాస్త కలశంలో నీళ్లు తీసుకుని అందులో నువ్వులు వేయమన్నారు. ఖచ్చితంగా తిలోదకాలే కదండి ఆబ్దికాలు ఇచ్చేది. ఖచ్చితంగా తిలోదకం ప్రయచ్చంతి తిలోదకం. అంచేత మన ఇంటి పెరట్లోనే తులసికోట దగ్గర కానీ మరో చోట కానీ పవిత్రమైన ప్రదేశం చూసి అమావాస్య నాడు అక్కడ నిలబడి పోయిన తండ్రిని కానీ తాతను కానీ తల్లిని కానీ మా అమ్మను కానీ అమ్మమ్మను కానీ పేరు పేరున మనిషికోసారి తలుచుకుని ప్రయచ్చంతి తిలోదకం. ఈ నువ్వులతో నీళ్లు గనక పోసి, అమ్మా అమ్మమ్మ అని వెళ్ళిపోయావు, నీకు నేను ఇచ్చేది ఇదే. తాతగారు మీరు వెళ్ళిపోయారు, మీరు మాకు 10 ఎకరాల పొలం ఇచ్చారు, మీకు మేము ఇచ్చేది నువ్వులు నీళ్ళే, ఇంకేం లేదు ఇక్కడ అనే కృతజ్ఞతతో నమస్కారం చేస్తే కృతం భవతి తై శ్రాద్ధం. వాళ్ళు బ్రాహ్మణులు పెట్టినట్టుగా యథావిధిగా ఆబ్దికం పెట్టినట్టే లెక్క. ఇందులో సరహస్యం యథాయథోదితం, వేదశాస్త్రాల్లో చెప్పిన దాన్నే నేను చెబుతున్నా అని వ్యాసుడు ఆనుశాసనిక పర్వంలో చెప్పాడు. ఇక్కడ ఇంకో మాట చెబుతా. ప్రతి అమావాస్య నాడు ఇలా చేస్తే
పితృదేవతల ఆశీర్వచనం మనకు ఉంటుంది. ఉంటే 2 ప్రయోజనాలు ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి, ఇవాళ సంతానం లేకపోవడం అనేది ఉండదమ్మా. దానికి కారణం ఏమిటంటే పితృదేవతల అనుగ్రహం మనకి లేదు. సంతానం లేకపోతే ఆడదాని లోపమనో మగవాళ్ళ లోపమనో అనవసరంగా మాట్లాడకండి. ఆ వ్యవహారాలు తెలియవు. పుట్టే యోగం లేకపోతే సంతానం కలగదండి. ఇది ఎవరి లోపమో కాదండి. ఆవిడ్ని గొడ్రాలు అనడం, ఈయనకేమో మగతనం లేదనడం ఏమిటండి ఆ మాటలు? ఆ యోగం వెనకాల యోగం ఉండాలి. ఇంకోటి కూడా ఉంది, అన్నీ బాగున్నా సరే మనం ఎవరికీ బాకీ లేం, మనకెవరూ బాకీ లేరు, అప్పుడు కూడా సంతానం కలగల. అది గొప్ప యోగం. అది అంచేత సంతానం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు సంతానం లేదేమిటి అని అడిగితే, అవునయ్యా మాకు లేదు, నేను ఎవరికి బాకీ లేను, నాకెవరూ బాకీ లేరు, నమస్కారం అని చెప్పండి. సగర్వంగా నిలబడండి, హాయిగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు సంతానం అంటే బాకీ. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ శాస్త్రం చెప్పింది కదా. రుణానుబంధం ఉంటేనే భార్య భర్త పిల్లలు ఇదంతా అప్పు లేని వాడికి ఇవన్నీ ఎందుకు ఉంటాయండి పని లేక? అంచేది నాకెవరూ బాకీ లేరు, నేను ఎవరికి బాకీ లేను, కాబట్టి నాకు పిల్లలు కలగలేదు అని ఆనందంగా చెప్పండి. ఎందుకంత దుఃఖపడాలి? పిల్లలు కలగకపోతే మనమే జలసా చేస్తాం, దేవాలయాలకు ధర్మం ఇస్తాం, ఆర్ఎస్ఎస్లో చేరి హిందూ ధర్మం కోసం కృషి చేస్తాం, 24 గంటలు అదే పని మీద ఉంటాం, ఫుల్ టైం ఇన్ఛార్జ్. గొడవ లేదు. ఇంకా కుటుంబాలు ఉన్న వాళ్ళు చేయలేరు కదా. ఈ సంస్థలో ఎంతోమంది బ్రహ్మచారులు ఉన్నారు, నాకు తెలుసు. ఫుల్ టైం కార్యకర్తలు ఉంటారండి. ఎన్ని దేశాలు ఎన్ని రాష్ట్రాలు తిరుగుతారోనండి. ఎలా చేయగలుగుతున్నారు? బ్రహ్మచారులు కాబట్టి. పిల్లలు లేని వాళ్ళు ఇందులో చేరి హిందూ ధర్మానికి సేవ చేయండి. హిందువులందరూ మన పిల్లలే అనుకోగలిగితే అంతకంటే సమైక్య ఉందా ఎక్కడైనా? మనకే 2 ఉండాలి, ఆ 2 కోసం 200 కోట్లు సంపాదించాలి, చివరికి వాళ్ళు మన తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వారయ్యాలి. నమశివాయ. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? ఏ దేశానికి సేవ చేయకూడదా? అందుకని పితృదేవతల అనుగ్రహం కావాలి అంటే ఇదేనండి. అమావాస్యనాడు తిలోదకం చేతిలోకి తీసుకుని హాయిగా ఇంకో మాట అమ్మా, మహిళలకు కూడా ఈ హక్కు ఉంది. శాస్త్రం నిరాకరించలేదు, కానీ పద్ధతి వేరు. ఈ తిలోదకాలు అవన్నీ వారు వదలకూడదు. ఎందుకంటే వారికి ఉపనయనం అనే ప్రక్రియ లేదు, వారికి అది పెట్ల. వారికి ఏం చెప్పారో తెలుసా? బృహదారణ్యకోపనిషత్తులో ఒక మంత్రంలో రహస్యంగా ఉంటుంది. మహిళలు కూడా వాళ్ళ అత్తగారికి కానీ మామగారికి కానీ లేకపోతే తల్లికి కానీ తండ్రికి కానీ పోయిన వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని ఉంటే రోజు మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే ప్రతిరోజు నీళ్ల గదిలోకి వెళ్ళినా ఇబ్బంది లేదు, బయట ఆవరణైనా ఇబ్బంది లేదు. కాళ్ళ మీద నీళ్లు పోసుకునేటప్పుడు ఎడమకాలి బొటన వేలి మీద అలాగా ఒక ఉద్ధరణుడు నీళ్లు అలా పోసి ఆ పోయిన జీవిని తలుచుకుని దండం పెడితే అవి తిలోదకాలై ఆ ప్రాణికి ముడతాయని ఉపనిషత్తుల్లో చెప్పారమ్మా. శాస్త్రాలు తప్పు చెప్పవు, శాస్త్రాలు తప్పు చెప్పవు. ఆచరించండి. ఒక్కో ఆడదాని మనస్సు ఎలా ఉంటుందంటే నాకు తెలుసునమ్మా. ఇంటి దగ్గర తమ్ముడు అన్నగారు ఉంటారు, అక్కడ సరిగ్గా చెయ్యరు. కారణాలు వేరుగా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఈవిడికి ఏమనిపిస్తుందంటే ఈ ఆడపడుచుకి ఈవిడ అమెరికాలో ఉంటుంది, మా నాన్న పోయారు, ఆయనకి ఏం చేయట్లా, ఆయనకి నువ్వు చేయొచ్చు, వాళ్ళే చేయాలని ఏం లేదు ఇక్కడ. కాకపోతే బ్రాహ్మణులు పిలిచి భోజనాలు పెట్టి మంత్రాలు అది కుదరదు. ఆ ప్రక్రియ వేరే, ఇది వేరే. అందుకని రోజు భోజనం చేసేటప్పుడు ముందు కాళ్ళు కడుక్కొని భోజనం చేశాక బాత్రూంలోకి వెళ్ళినా పర్వాలేదు, బయట ఎక్కడైనా పవిత్రమైన ప్రదేశమైన అంట్లు తోమే చోట కాదు, మీరు ఏదైనా పర్వాలా, ఎడంకాలి బొట్టన వేలి మీద కొద్దిగా నీళ్లు పోసుకుని ఆ పితృదేవతలను తలుచుకుని వాళ్ళకి మీకు తిలోదకాలు ఇస్తున్నాను, మమ్మల్ని ఆశీర్వదించండి అంటే ఆ మహిళ ప్రార్థన కారణంగా ఆ కుటుంబం అంతా బాగుంటుందండి. అనుమానం ఏం లేదు, అందులో పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఏ ఆచారం నుంచి ఎవరిని పరిహరించలేదు. హిందూ ధర్మంలో సమైక్యాన్ని కోల్పోవద్దు. ఇతర మతాల వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఇవే. మీకు ఇందులో ప్రాధాన్యం లేదు, మా దాంట్లోకి వచ్చేయండి. అసలు అందరికీ ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక మతం హిందూ మతం. ఇందులోంచి మారాల్సిన కర్మ మనకి లేదు. ఇక్కడ అందరికీ ప్రాధాన్యం ఉంటుందండి, ఎవరికి ఎలా ఉండాలో అలాగే ఉంటుందండి. ఇంకొక మాట చెప్పుకొని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఈ రకంగా ఆచారాలన్నీ పాటించడంతో పాటుగా ఎలాగో సంతానం ప్రసక్తి వచ్చింది కాబట్టి ఒక్క మాట చెబుతా. హిందూ ఆచారాలలో గొప్ప ఆచారం ఏమిటో మామూలుగా దేవుడి గురించి కాదు ఇది. పెళ్ళైన వాళ్ళందరూ 80 ఏళ్ళు వయస్సు దాటే వరకు తాంబూలం వేసుకోవాలి ఖచ్చితంగా. తాంబూలం వేసుకుంటే సంతానం కలుగుతారు. వేసుకోండి, మానేశారు. ఆంజనేయ స్వామిని ఎత్తిన మాత్రం మొత్తం తమలపాకు. ఆయనకి ఎందుకు సంతానం? ఆయన బ్రహ్మచారి. తమలపాకులు మనం వేసుకోవాలి, దంపతులు వేసుకోవాలి, బ్రహ్మచారులు వేసుకోకూడదు. మళ్ళీ లెక్కే. నేనెందుకు అనద్దు, ఎక్కడికెక్కడ మేకు బిగింపులు ఉంటాయి హిందూ ధర్మంలో. నువ్వు చేయొద్దు, అంతే లెక్క.
కర్మకాండ ఎవరు చేయాలంటే పెద్ద కొడుకు చేయాలి అంతే. నేను చేయొద్దు, కుదరదు, నీకు అంత ప్రేమ ఉన్నా సరే నోరు మూసుకో అంతే. అందులో కొన్ని ప్రాంతాల్లో తల్లికి చిన్న కొడుకని, తండ్రికి పెద్ద కొడుకని ఉంటుంది, పర్వాలేదు, కులాచారం పాటించవచ్చు, ఎలా ఉంటే అలాగా, ఆ శాస్త్రం అది. నలుగురు ఉన్నాం కదా, నలుగురు కట్లేసి వెళ్ళిపోకూడదు అక్కడ, మేకు బిగింపది, ఇది నువ్వు చేయి, ఇది నువ్వు చేయొద్దు, అంతే లెక్క. తాంబూలం ఎవరు వేసుకోవాలి? పెళ్ళైన వాళ్ళు వేసుకోవాలి. ఎంతవరకు వేసుకోవాలి? భార్య కానీ భర్త కానీ మన కర్మ కొద్దీ పైకి వెళ్ళిపోయే వరకు వేసుకోవాలి, అప్పుడు మానేయాలి. ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతారు కదా, 80 ఏళ్ళు వచ్చినా ఎంత ప్రేమగా ఉన్నా వెళ్ళిపోతారండి, వెళ్ళిపోయే వరకు వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి తెలుసా? ఇంతవరకు వీళ్ళలో ఉండే సరసభావం, శృంగారభావం నశించకూడదు అంటే తాంబూలం వేసుకోవాలి. బ్రహ్మచారులు ఎందుకు వేసుకోకూడదంటే వేసుకుంటే చదువు రాదంట, దానికి చదువుకి ఏం సంబంధం లేదు, కలగకూడని భావాలన్నీ కలుగుతాయి, అప్పుడు చదువు రాదు కదా. వివాహం విద్యనాశాయ సర్వనాశాయ శోభనం అన్నారు, అందుకని వేసుకోవద్దన్నారు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు కాలేజీలో ఉండగానే కలిగే భావాలన్నీ తెలుస్తున్నాయి కదా, ఇంకా తమలపాకులకు నీళ్ళు వేసుకుంటే ఇంకా కలుగుతాయి. అంటే వాడు వద్దన్నారు అంటే ఎవరికి ఏది వద్దన్నారో అది మానేయాలి, ఎవరిని ఏది చేయమన్నారో అది చేయాలి. నాకెందుకు హక్కు లేదంటే ఎవరు చెప్తారు దీనికి? ఎవరు చెప్తారు? దానికి ఓ చమత్కారమైన శ్లోకం, తమలపాకులు ఎలా ఎక్కువ వేసుకోవాలో, ఏది ఎక్కువ కాకూడదు, ఏది తక్కువ కాకూడదు. కానీ ఇంట్లో అందరూ తలో మాట చెబుతారట. పత్రాధిక్యం స్పృహేద్యాయ, ఫలాధిక్యం స్పృహేద్రిపు, ఫలాధిక్యం స్పృహేద్భిషకు, సుధాధిక్యం స్పృహేత్ సుధాధిక్యం స్పృహేత్ శత్రు, మాతాతు త్రితయం భజేత్. భార్య ఏం చెబుతుందంటే, భర్త తమలపాకులు వేసుకుంటూ ఉంటే 2 ఆకులు ఎక్కువ వేసుకోండి, 2 ఆకులు ఎక్కువ వేసుకోండి అంటుంది. ఎందుకో తెలుసా? 2 ఆకులు ఎక్కువ వేసుకుంటే కాస్త సరసంగా ఉంటాడు, అది విశేషం అక్కడ. తమలపాకుల్లో అది ఉంది. అది కూడా ఎలా వేసుకోవాలంటే పై ముచ్చిక తీసేయాలి, కింద తొడుగు తీసేయాలి. అవి వేసుకోకూడదు, అవి మళ్ళీ హాని, అవన్నీ హార్మోన్స్. తమలపాకులు పురుషుల్లో పురుష హార్మోన్లని, స్త్రీలలో స్త్రీల హార్మోన్లని వృద్ధి చేస్తాయి ఎవరికి వారికే. అందుకే పురుషులు వేసుకునే తాంబూలంలో కస్తూరి పాలు ఎక్కువ ఉండాలి, స్త్రీలు వేసుకునే తాంబూలంలో పచ్చకర్పూరం పాలు ఎక్కువ ఉండాలి, అప్పుడు సంతానం కలుగుతుంది ఖచ్చితంగా. ఇవాళ అసలు తాంబూలమే లేదు, మొత్తం మానేశారు. పైగా తాంబూలం వేసుకుంటే ఇంకో ప్రయోజనం చెబుతున్నా, మీరు పెదవులకి లిప్స్టిక్ వేయక్కర్లేదు, ఎప్పుడు ఎర్రగానే ఉంటాయి ఖచ్చితంగా. ఏదో బోడి రంగులు వేసుకోవడం దేనికండి పని లేక, పొద్దున్న రాత్రి కూడా తాంబూలం వేసుకుంటే ఎప్పుడూ పెదవులు ఎర్రగానే ఉంటాయేమో, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఎందుకొచ్చిన గొడవ ఇదంతా? ఇవాళ జుట్టుకి రంగేస్తుంటే, ముఖానికి రంగేస్తుంటే క్యాన్సర్లు వస్తున్నాయండి. ఆలోచించండి, క్యాన్సర్లు వస్తున్నాయి. ఎందుకు రోగాలు కొని తెచ్చుకుంటున్నాం మనం? కొబ్బరి నూనె రాసుకుంటే చాలే, రంగులు దేనికండి? లిప్స్టిక్ ఎందుకమ్మా? తాంబూలం వేసుకుంటే చాలు. దాంట్లో భార్య అంటుంది, 2 ఆకులు ఎక్కువ వేసుకోండి, 2 ఆకులు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే కాస్త సరసంగా ఉంటాడు, మొరటతనం మొండితనం పోతాయని. పక్కనే వైద్యుడు, ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, ఆయన ఏమంటాడో తెలుసా? ఇంకో ఒక్క ముక్క వేసుకో, ఇంకో ఒక్క ముక్క వేసుకో. ఒక్క ముక్క వేసుకుంటే విరోచనాలు పట్టుకుంటాయి, ఆయనకి పని కలుగుతుంది. డాక్టర్ కదా, చేయట్టుకోవాలి. ఏమీ రాకపోతే డాక్టర్ ఎలా బతుకుతాడు? అందుకే ఇంకో ఒక్క ముక్క వేసుకో, ఇంకో ఒక్క ముక్క వేసుకుంటే లోపలికి వెళ్ళి రక్తగ్రహణ పట్టుకుంటుంది, డాక్టర్ గారికి డబ్బులు వస్తాయి. అంతేకాదు, మన శత్రువులు ఉంటారట, చమత్కారంగా చెబుతాడు కదా శత్రువులు. మనం అంటే గిట్టని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తమలపాకుల్లో ఎప్పుడు సున్నం వేసుకోవాలి, కొంచెం సున్నం వేసుకోవాలి, సున్నం వేసుకుంటే నోరు పొక్కిపోతుంది. అందుకని వాడు చెబుతాడు ఇక్కడ, మన నోరు పొక్కిపోవడమే మన శత్రువుకి కావాలి, మనకి విరోచనాలు పట్టుకోవడమే మన డాక్టర్కి కావాలి. మనం సరసంగా ఉండడం భార్యకు కావాలి. ఇక్కడ చూడండి భారతీయ సంస్కృతి ఎలా ముగుస్తోందో. మాతాతు త్రితయం భజేత్. తల్లి ఏం చెబుతుందంటే, నాయన ఆకులు ఎక్కువ వేసుకోవద్దు, ఒక్కలు ఎక్కువ వేసుకోవద్దు, సున్నము ఎక్కువ వేసుకోవద్దు, అన్నీ సమానంగా వేసుకోరా అని భారత మాతలాగా చెప్పేది మన తల్లి ఒక్కతేనమ్మా. మన తల్లి ఒక్కతే. తల్లి బిడ్డ క్షేమాన్ని కోరుతుంది. వాడికి విరోచనాలు పట్టుకోవడము ఆవిడకి ఇష్టం ఉండదు, వాడు నోరు పొక్కిపోవడము ఇష్టం ఉండదు, వాడు సరసంగా ఉండడం తర్వాత విషయం, ముందు మనిషి బాగుంటే చాలు. మాతాతు త్రితయం భజేత్. అలాగే ఇక్కడ ఫోటోలో ఉన్న భారత మాతను మీరు గమనించండి. నేను ఇక్కడికి వచ్చే ముందు ఆవిడ పాదాల దగ్గర నా శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేసి నేను పైకి ఎక్కాను. నేను నాకు రాముడు కంటే, కృష్ణుడు కంటే, శివుడు కంటే, అమ్మవారి కంటే ఆ భారత మాత చాలా ముఖ్యమమ్మా. ఆవిడ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ దేశంలో పుట్టడం వల్ల ఇంతమంది దేవతలు ఉన్నారని నాకు తెలిసింది. ఓ ఇరాన్లోనో ఇరాక్లోనో దిక్కుమాలిన దేశాల్లో పుట్టుంటే నాకు తెలిసేదా ఈ విషయం? అలాగే వాళ్ళలాగే కొట్టుకు చచ్చేవాళ్ళం.
ఇంతమంది దేవతలు ఉన్నారు మనల్ని ఉద్ధరించడానికి, ఇంత సాహిత్యం ఉంది, ఇంత ప్రగతి ఉంది, ఇన్ని సమ్మేళనాలు జరుగుతున్నాయి, నేను హిందువుగా పుట్టా, హిందువుగానే జీవిస్తా, హిందువుగానే మరణిస్తా అని హిందువుగా గర్వించే అవకాశం మనకి భారతదేశంలో పుట్టబట్టి వచ్చిందండి. అందుకే మన తల్లి కంటే, దేశంలో ఏ స్త్రీ కంటే ముందు మనం నమస్కారం చేయవలసింది భారత మాతకి. మీ ఇంట్లో దేవతల ఫోటోలన్నిటికంటే ముందు భారతమాత ఫోటో ఉండేలా చూడండి అమ్మా, భారతమాత ఫోటో ఉండేలా చూడండి. నా ఇంటికి రండి, చూపిస్తాను నేను. నా పూజా మందిరంలో నా దేవతార్చన పెట్టి పైన ఉండదండి, పైన దేశ జెండా ఉంటుందండి, భారతదేశ జెండా ఉంటుంది ఖచ్చితంగా. ఆ జెండా కింద నా తల్లిదండ్రుల ఫోటోలు ఉంటాయి. దాని తర్వాతే రాముడైనా కృష్ణుడైనా నాకేం మొహమాటం లేదు. నాకు ముందు నా దేశం ముఖ్యం, తర్వాత నా తల్లిదండ్రులు ముఖ్యం, తర్వాత దేవతలందరూ ముఖ్యమే. దానికేముంది లెక్క. ఈ భావన మనం పెంపొందించుకుని ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు దేశానికి రుణపడి ఉంటాం. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. మన పూజలు ఫలించాలి, ఆచారాలన్నీ బాగుండాలి అంటే ఎప్పుడైనా దేవతా విగ్రహాలతో మాట్లాడారా మీరు? ఏదన్నా పెడితే, నైవేద్యం పెడితే మా అమ్మగారు అనేవారండి, పొద్దున్న అనగా పెట్టాం, ఆ కృష్ణుడు తినేలేదు అనేది ఆవిడ. ఆయన ఎవడో తింటాడు అన్నమాట. పొద్దున్న అనగా పెట్టాం, వాడు తినేలేదు, వెన్న అయితే మింగుతాడు, వెర్రి సన్నాసి, నా మిఠాయి ఉండలు వాడికేం నచ్చుతాయి అనేది ఆవిడ. ఈవిడ మిఠాయి ఉండ పెట్టింది, అది తినాలట, వెన్న మింగుతాడట. అక్కడ ఆక్షేపణ అన్నమాట. వెన్న అయితే మింగుతాడు, నేను మిఠాయి ఎండబెట్టాను, వాడికి ఏం నచ్చుతుంది? నా చిన్నతనంలో మా అమ్మగారు ఇలా మాట్లాడుతుంటే ఈవిడేమిటి బొమ్మలతో మాట్లాడుతుంది అనుకుంటున్నా. కానీ నాకు ఆ తల్లికి పుట్టిన సంస్కారం అమ్మ. నేను అవధానాల్లో కాకుండా, వేదికల మీద చెప్పకుండా, కేవలం పూజా మందిరంలో సంధ్యావందనము, దేవతార్చన చేసుకుంటూ నా విగ్రహాలతో నేను మాట్లాడిన పద్యాలు 500 ఉన్నాయండి. ఈవేళ 500 ఉన్నాయి ఖచ్చితంగా. ఆ 500నే ఇష్టదైవం అనే పేరు మీద వేశాం. 2000 ప్రతులు వేశాం, వెళ్ళిపోయాయి. ఇప్పుడు పద్యాలు కాదు, తాత్పర్యాలతో సహా మరో 3-4 నెలల్లో ముందు మార్కెట్లోకి రాబోతున్నాయి ఆ పుస్తకాలు. ఇష్టదైవం, మీ ఇష్టదైవం అందరూ గణపతి, శివుడు, సూర్యుడు, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతి, లలితాదేవి, సరేశ్వరి, ఎవరైనా సరే 13 మంది మనం ఆరాధించేటువంటి దేవతల మీద 500 పద్యాలు రాసి వేశాం. అవన్నీ మా ఇంట్లో నేను చెప్పుకున్న పద్యాలు. మాట్లాడడం అంటే ఏమిటో చెబుతున్నా. ఓసారి యాత్రకు బయలుదేరాం మేము, 10 ఏళ్ళు అయింది. భార్య భర్త ఎవరో యాత్రకు తీసుకెళ్ళారు, వెళ్ళాం. అక్కడ ఏవో ప్రవచనాలు పెట్టారు. పెడుతుంటే చేతికి ఉంగరాలు పెట్టుకుంటాం కదా, ఎలాగా సరస్వతీదేవి ఉంగరం ఒకటి ఉంది నాకు, అది పెట్టుకున్నా. బయలుదేరాం, రైలు ఎక్కాక చేతికి ఉంగరం లేదు అంటే పెట్టుకున్నాను అనుకున్నా, పెట్టుకోలేదు, కింద పడిపోయింది, లేదా పోయిందో. కానీ మనిషి అంటే ఎలా ఉండాలో నేను ఆచరించే చెబుతున్నా. ముఖ్యంగా మొగాడంటే ఎలా ఉండాలో. ఆడాళ్ళని కంగారు పెట్టద్దు. మనం ఆ రైల్లో కనుక ఉంగరం లేదు అన్నాం అనుకో, నాకు రాదు, ఆవిడ గుండెపోటు వచ్చేస్తుంది. అవి ఉంగరం పోయిందా, పెద్ద హడావుడి. ఏమైంది ఇప్పుడు? పోతే ఇంటికి వెళ్ళాక చూద్దాం ఆ విషయం అని 10 రోజులు నేను మాట్లాడలా. ఏమవుతుందో చూద్దాం. చెప్పకూడదు అలాగా. బాధ పెట్టే మాటలు ఎప్పుడు భార్యా పిల్లలకి చెప్పకూడదమ్మా. కంగారు పడే మాటలు స్త్రీలకు అసలే చెప్పకూడదు. వాళ్ళ హృదయాలు చాలా సున్నితం. ఏం మాట్లాడితే సంతోషిస్తారో అదే చెప్పాలి. మిగిలింది ఏదైనా అంటే మగాడు షాక్ అబ్జార్బర్లా ఉండి అన్నీ జీర్ణం వాతాభిజీర్ణం అంతే లెక్క. అవసరమైన విషయమే, అత్యవసరం, తప్పదంటేనే చెప్పాలి. ఒకవేళ చెప్పలేదంటే, నువ్వు కంగారు పడతావని చెప్పలేదంటే అర్థం చేసుకుంటానే చెప్పరా. 10 రోజులు అయ్యాక తిరిగి వచ్చా. నా ఉంగరం నాకు గుర్తే కదా, ఎక్కడ పెట్టుకున్నానో చేతికి అక్కడ చూసా, బీరువాలో లేదు అంటే కింద పడిపోయి ఉంటుంది. కింద చూసా, మేము పడుకునే మంచం కింద ధూళిలో ఉందండి అమ్మవారి యొక్క ఉంగరం. నాకు జాలేసింది అమ్మా. పైగా దొరికింది ఉంగరం, అదే ఆనందం. దొరికాక చెప్పా, 10 రోజుల క్రితం పెట్టుకోవడం మర్చిపోయా, ఇప్పుడు దొరికింది అన్న. పరమానందపడింది. ఎల్లాలో ఎదురుగా ఉందమ్మా, ఆవిడ పేరు కూడా శారదే, అది సరస్వతీదేవి ఉంగరం. దొరికిందా సంతోషం. దొరికిందే లెక్క. నాకు పద్యం కావాలి. ఆ ఉంగరం తీసుకుని ఏమన్నానో తెలుసా? అమ్మా, నా మీద ఎంత దయ్య నీకు,
నేను వచ్చే వరకు 10 రోజుల పాటు మంచం కింద ఈ దుమ్ములో పడిపోయి ఉన్నావా? మా అబ్బాయి వస్తాడు నన్ను చేరదీస్తాడని. ఎంత దయ, ఎంత దయ! నువ్వు పోతే నేనేమన్నా వద్దన్నా, నేనేమన్నా పట్టుకోగలనా? 10 రోజుల పాటు నేను యాత్ర ముగించుకుని వచ్చే వరకు ఎక్కడ పడ్డావో అక్కడే మంచం కింద దుమ్ములో పడి ఉంటావా? ఇంతకంటే సరస్వతి కటాక్షం అంటే వేరే ఎక్కడైనా ఉంటుందా అని అమ్మవారికి నమస్కారం చేసుకున్నానమ్మా. చెప్పిన పద్యం ఏమిటో తెలుసా? దాంతో నేను సెలవు తీసుకుంటా. ఆత్మీయత ఉండాలి పూజల్లో, ఆచారాల్లో. టెక్నికల్గా చేయొద్దండి, ఆత్మ మాట్లాడాలి భగవంతుడితో. 10 రోజులు పడియుంటివమ్మ పలుకే బంగారమౌ తల్లి. సరస్వతీ మాత, నీ పలుకే బంగారం కదా. నువ్వు 10 రోజులు అలా పడిపోయి ఉన్నావా మంచం కింద? 10 రోజులు పడియుంటివమ్మ పలుకే బంగారమౌ తల్లి. మా గదిలో మంచము కింద ధూళి ఒడిలో, ఈ గదిలో మంచము కింద ధూళి ఒడిలో కారుణ్యమిట్లుండునా. 10 రోజులు పడియుంటివమ్మ ముది ఒగ్గున్ జననిన్ పరాశ్రయమునన్ పోత్రోచు పుత్రుండు. ముది ఒగ్గున్ జననిన్ పరాశ్రయమునన్ పోత్రోచు పుత్రుండు. తానెదలో వేదన చెంది వేడుకొనగా, తానెదలో వేదన చెంది వేడుకొనగా ఏ తల్లి కాదంచను. అమ్మా, నా కోసం 10 రోజులు మంచం కింద దుమ్ములో పడిపోయి ఉన్నావా? ఇది ఎలా ఉందంటే, తల్లి ప్రాధాన్యం తెలియక ఓ కుర్రాడు ఎవరైనా కొడుకు ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయనో, ఎవరికో ఇష్టం లేదనో తీసుకెళ్ళి తల్లిని ఓల్డేజ్ హోమ్లో బారేసాడు అనుకోండి. తర్వాత ఎప్పటికో వాడు తప్పు వాడు గ్రహించుకుని మళ్ళీ ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళి, అమ్మా తప్పు చేశానమ్మా క్షమించు, నిన్ను ఇక్కడ పడేయడం ఏమిటి, నేనుండగా ఇక్కడ నిన్ను నేను చూసుకుంటానమ్మా, ఇంటికి రా అంటే ఆ తల్లి కాదంటుందండి. నా బిడ్డ తన తప్పు తాను తెలుసుకున్నాడు, మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి అని వస్తుంది కదా. అలాగే మా సరస్వతీదేవి యాత్ర చేసి వచ్చే వరకు అక్కడే ఉండి మళ్ళీ నా ఒళ్ళోకి వచ్చింది. అందుకని సరస్వతి కటాక్షం నాకు పుష్కలంగా ఉందమ్మా, అనుమానం ఏం లేదు. ఇక్కడ దేవతలతో మాట్లాడండి, పూజలు ఆత్మీయంగా చేయండి, ఆరాధనా భావంతో చేయండి. మన మనస్సులో ఏదుందో అదే శరీరంలో ఉంటుంది, అదే చేతుల్లోకి వస్తుంది, అదే పూజా ద్రవ్యాల మీదకి పెడుతుంది. అప్పుడు పూజ ఫలిస్తుంది ఖచ్చితంగా. పూర్తి మనస్సు పెట్టి, మనస్సు మాట చేత 3 ఏకమయ్యేలా పూజలు చేయండి. అప్పుడు పూజల్లో పురుషార్థాలు, ఆచారాల్లో అంతరార్థాలు అన్నీ మీకే స్వయంగా తెలుస్తాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయం తాం న్యాయేణ మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యో స్వమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. जय श्री राम। भारत माता की, हिंदुల ఐక్యత. इवं नस्त्राणवे वसावसाधे युवारश्चद्रामन्तवो वसर्गाः वादनमिष्टपुतेन मित्रा वरुणादधेते